వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఇవాళ మనం బీరకాయతో 2 స్పెషల్ ఐటమ్స్ ఇది కొంచెం ఆరాక వీటిని గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పిండినప్పుడు వచ్చిన వాటర్ని మీరు వేస్ట్ చేయక్కర్లేదండి. దీన్ని రసంలోకి కానీ పులుసులోకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి తిరుగుమాత వేసుకుందాం. మనం ఒక కడాయి తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అది వేడెక్కాక మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకుందాం. దీనిలోనే జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఈ విధంగా వేగాక మనం ఆ పొడి కూరని ఇందులో వేసి తిప్పుకుందాం. అంతే, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన మన బీరకాయ పొడి కూర రెడీ. ఇప్పుడు మనం బీరకాయ పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, బియ్యపిండి, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, నూనె, పిండిని అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయని బాగా కలుపుకుని అందులో వేసి తిప్పుకుందాం. ఇప్పుడు కూర దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, మన బీరకాయ పులుసు కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.